బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మోహన్ బాబు పోలీసు విచారణకు ఎప్పుడు వెళ్తారు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? దీనిపై టీవీ9 తో మాట్లాడారు సిపి. టీవీ9 తో రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడారు. మోహన్ బాబుకి నోటీసులు ఇచ్చాం, స్పందించకపోతే అరెస్టు చేస్తామంటున్నారు సిపి సుధీర్ బాబు. జల్పల్లిలో గొడవలకు సంబంధించి మోహన్ బాబుపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఈ నెల 24 వరకు సమయం అడిగారు అని అన్నారు రాచకొండ సిపి. ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నాయి, డబుల్ బ్యారల్ స్పానిష్ మేడ్ పిస్టల్ ఉన్నాయి. సో 24 వరకు టైం అడిగారు. ఇక నోటీసులు ఇచ్చాం, స్పందించకపోతే అరెస్ట్ చేస్తామన్నారు సిపి సుధీర్ బాబు. రిపోర్టర్ రంజిత్పై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ అంశం గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మోహన్ బాబు ఏదైతే ఒక ట్వీట్ని చేశారు, అనారోగ్య సమస్యల కారణంగా పోలీసులు విచారణకు హాజరు కావలేకపోతున్నాను అని. అట్ ది సేమ్ టైం కట్ చేస్తే బాధిత రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. సో తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇతరుల మీద ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి సార్? వాట్ ఎవర్ ద యాక్షన్ అయితే 3 ఎఫ్ఐఆర్స్ వీళ్ళు మధ్యలో ఉన్నాయి. తప్పకుండా వాటి మీద చర్య తీసుకుంటాం. సెక్షన్స్ ప్రకారం ఏమేమి వాటిలో చర్య తీసుకోవాలో చట్ట ప్రకారం తీసుకుంటాం. ఆయన ఆనరబుల్ కోర్టును అప్రోచ్ అయ్యారు కాబట్టి ఆనరబుల్ కోర్టు నుంచి 24th వరకు టైం ఇచ్చారు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉండే ట్రీట్మెంట్లో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి జర్నలిస్ట్ రంజిత్ను కలవడం జరిగింది. సో వీల్ లుక్ ఇన్ టు దీస్ ఆస్పెక్ట్స్. ఇన్వెస్టిగేషన్లో మా ఎండవర్స్లో ఎటువంటి చర్య తీసుకోవాలని తప్పకుండా తీసుకుంటాం. మాకు నోటీస్ ఇచ్చాం. ఆ నోటీస్ ఆయన వచ్చి మాకు ఆన్సర్ చేసినప్పుడు ఇవన్నిటి మీద మేము చర్య తీసుకుంటాం. ఓకే, అంటే ఎన్ని లైసెన్స్డ్ గన్స్ మోహన్ బాబు దగ్గర ఉన్నాయి సార్? డిపాజిట్ అంటే రాచకొండ లిమిట్స్లో ఏమైనా ఉన్నాయా? డిపాజిట్కి సంబంధించి ఆల్రెడీ ఒకటి చంద్రగిరిలో చేశారు ఆయన. అంటే ఆయన మన రాచకొండ కమిషనర్ నుంచి ఏ వెపన్ ఆయనకు మాకు అప్లై చేయలేదు, మేము ఇష్యూ చేయలేదు. ఆయనకు హైదరాబాద్ సిటీలో వెపన్స్ ఉన్నట్టున్నాయి. అయితే అవి మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసా 2 వెపన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. దాంట్లో మేము ఇచ్చిన నోటీసులు ఏంటంటే ఈ కేసెస్ అయినాయి కాబట్టి ఆయన ఇమీడియట్గా సరెండర్ చేయాలని చెప్పాము. మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన ఒక వెపన్ని చంద్రగిరిలో ఆయన డిపాజిట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఇంకొక వెపన్ ఉంది, ఆయన మాకు సరెండర్ చేయాలి. లేకుంటే ఎనీ అదర్ పోలీస్ స్టేషన్ మేము ఇచ్చిన దాంట్లో పహాడీ షరీఫ్లో చేయొచ్చు, లేకుంటే ఎనీ నియర్ బై పోలీస్ స్టేషన్లో చేయమని చెప్పాము. వెరెవర్ యూ వాంట్స్ యూ కెన్ డూ ఇట్. అంటే ఎలాంటి గన్స్ యూజ్ చేస్తున్నారు సార్? ఏదైతే చంద్రగిరిలో మాత్రం డబుల్ బ్యారెల్ ఇచ్చారు, ఇంకొకటి ఏంటి? ఒక పిస్టల్ ఉంది, స్పానిష్ మేడ్ పిస్టల్ ఆయన దగ్గర ఉంది, లైసెన్స్ దాంట్లో. బికాస్ వీ హ్యావ్ నాట్ ఇష్యూడ్ దట్ లైసెన్స్. మోర్ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అనమాట. అండ్ ఇప్పుడు విచారణకి సంబంధించి ఏదైతే అనారోగ్య సమస్యల కారణాలు చూపించారు కాబట్టి 24th వరకు కూడా టైం ఉంది. సో తర్వాత మీరు ఏమైనా నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? ఎక్కడ అంటే కేవలం 24th వరకు టైం ఉందని చెప్పి లేట్ అవుతుందా? అరెస్ట్ విషయంలో ఏం జరుగుతుంది సార్? మేము మళ్ళీ ఆనరబుల్ కోర్టును అడగాల్సి ఉంటుంది. మేము ఆనరబుల్ కోర్టు అప్పీల్ చేస్తున్నాము ఇచ్చిన 24th పైన. సో కోర్టు వారు ఎలా నిర్ణయం తీసుకుంటారు, అది ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ 10 days. సో నాట్ బిగ్ ఇష్యూ. బట్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి యాక్టివిటీ జరగకుండా కంటైన్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఈవెన్ దో ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, బట్ దే షుడ్ నాట్ హ్యావ్ వైడర్ రామిఫికేషన్స్ సోషల్ సిస్టంలో కానీ సొసైటీ మీద కానీ. లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో తప్పు ఉంటే మేము చర్య తీసుకుంటాం. రైట్, చట్టపరంగా మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే 24th వరకు టైం ఉంది, మళ్ళీ మరొకసారి కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సాయితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.